అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ నిజానికి 10 సంవత్సరాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 సంవత్సరాలకు పైన అయినా కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ కరెక్ట్ క్యాపిటల్ ఇప్పటికీ కూడా ఏర్పాటు చేసుకోలేదు. విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలించిండు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలనలో అమరావతిని స్థాపించాలి, ఏర్పాటు చేయాలని ముందడుగు వేసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమరావతి వద్దు, 3 రాజధానులని కూడా కొన్ని 5 సంవత్సరాలు అమరావతి జోలికి రాలేదు. ఎట్టకేలకు అమరావతి గురించి లోక్సభలో అమరావతి ఏర్పాటు చేసుకోవచ్చని లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత లోక్సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకులు కూడా ఎంపీలు కూడా అమరావతిని వ్యతిరేకించారు. అదేవిధంగా నిన్న జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో అమరావతి పేరుని అతను వ్యతిరేకించిండు. భవిష్యత్తులో గనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమరావతి పేరుని ఖచ్చితంగా తీసేసి మావేగన్ అనే ఒక పేరుని, ఒక విచిత్రమైన పేరుని తను ముందుకు తీసుకొని వచ్చిండు. అది కూడా ప్రెస్ మీట్ ముందల ఆ మాట అన్నాడంటే ఖచ్చితంగా తను ఏదో పక్క ప్లాన్తోనే ఆ మావేగన్ అనే పేరుని తను పలకడం జరిగింది. పోతే ఈ మావేగన్ అనే పేరుని తను ఏ విధంగా చెప్పిండు, మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఈ పేర్లకు ముందున్న అక్షరాలని తను తీసుకొని ఈ మావేగన్ అనే పేరుని పెట్టాలని అన్నాడు. నిజానికి అమరావతి అనే పేరు అక్కడ అమరావతి ఇప్పుడు బుద్ధుని స్టాచ్యూ ఉంది చూడండి, ఆ ఏరియా పేరు ఎప్పటి నుంచి అమరావతి అని ఉంది. మనం వేరే పక్క రాష్ట్రాలకు చెందిన పక్క దేశాలకు చెందిన పేరుని కనుక తీసుకొని అమరావతి క్యాపిటల్కు పెడితే అదొక వ్యతిరేకిస్తే ఒక పద్ధతి ఉంటుంది. కానీ అక్కడ ఉన్న ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతానికి సంబంధించిన పేరుని క్యాపిటల్కి పెడితే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇబ్బంది అవుతుంది? అదేవిధంగా ఈ మావేగన్ అనే పేరు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తను ఇష్టం లేదని ప్రెస్ మీట్ ముందర చెప్పిండంటే, అమరావతి పేరు పురాణాల్లో అమరావతికి ఒక గొప్ప పేరుంది. అదేవిధంగా దళితులు, అదేవిధంగా భారతీయులు ఎంతో ఆరాధ్యంగా పూజిస్తారు బుద్ధుని. ఆ బుద్ధునికి సంబంధించిన పేరు కూడా అమరావతి. అదేవిధంగా మన దేశానికి సంబంధించిన పేరు అమరావతి. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇది మొత్తం ఏది నచ్చలేదు. ఇది నచ్చగా మావేగన్ అనే ఒక విచిత్రమైన పేరు తీసుకుని వచ్చాడు. ఆ పేరు ఏంటంటే అది ఇంగ్లీష్ పదము, అదేవిధంగా ఒక క్రిస్టియన్ పదము. యూరప్లో ఈ మావేగన్ అనే ఒక స్థలం ఉంది. ఆ స్థలానికి సంబంధించిన పేరుని, ఒక క్రిస్టియన్ పేరుని తను ముందుకు తీసుకొని వచ్చాడు. అసలు అమరావతి అనే పేరుని ఎవరు లోక్సభలో మన దేశంలో ఉన్న ముస్లిం పార్టీలు, చివరికి కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు కూడా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజెంట్ కూటమిలో భాగంగా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్నా వ్యతిరేకించాలి, కమ్యూనిస్ట్ పార్టీ అన్నా వ్యతిరేకించాలి, ముస్లిం పార్టీలు అన్నా వ్యతిరేకించాలి. ఎందుకంటే కూటమిలో బీజేపీ కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా అడ్డుకోలేదు అమరావతి గురించి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి పేరు నచ్చలేదంట. అమరావతి పేరు చాలా గొప్ప పేరు, అదేవిధంగా కరెక్ట్ సెట్ అయిన పేరు. దీని ఒక క్రిస్టియన్ పేరు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి తన తాపత్రయంతో ఆ మావేగన్ అనే పేరు యూరోప్లో ఒక స్థలానికి సంబంధించిన పేరు. అది ఆ పేరు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఇంతమంది, నిజానికి అసలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు కూడా ఈ మాట నచ్చలేదు. అమరావతి గురించి ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న రోజులేమో అమరావతిని ముందుకు తీసుకుపోలేదు. అసలు ఎన్ని ట్రోల్స్ జరిగినావో తెలుసు. చిన్నపిల్లల్ని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏదంటే వాళ్ళు ఏది చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఆ ట్రోల్స్ కూడా చూసినాం. ఇప్పుడు ముందుకు పోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి అనే పేరు వద్దు, క్రిస్టియన్ అదేవిధంగా ఇంగ్లీష్కు సంబంధించిన పేరు కావాలని ఒక విచిత్రమైన పేరుని ముందుకు తీసుకొని వచ్చిండు. ఇప్పటికన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి రాజకీయము చాలా విషయాల మీద చేసుకోవచ్చు, ఇప్పుడు ఇతర పథకాల విషయం మీద చేసుకోవచ్చు, కానీ ఒక పేరు మీద చేయడం ఏందో ఎవరికి కూడా అర్థమైతలేదు. ఇది ఈ విధంగా కనుక మీరు ఇంకోసారి మీరు మావేగన్ అనే పేరుని, ఆ మాటని వెనక్కి తీసుకోకపోతే అది కూటమి ప్రభుత్వానికి చాలా ప్లస్ అవుతుంది, మీకు చాలా మైనస్ అవుతుంది. ఆ పేరు పలుకుతూ కూడా కొంచెం వెకిలి నవ్వుతూ మాట్లాడడం జరిగింది. అసలు మీరు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఆ వెకిలి నవ్వు ఎందుకో కూడా అర్థమవుతలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇప్పటికన్నా అమరావతి పేరుని, ఇన్ని రోజులు రాజధాని అక్కడ ఉండొద్దని చెప్పిండ్రు, ఇప్పుడు పేరుని వ్యతిరేకిస్తుండ్రు.
ఏదో ఇది మూడు ముక్కల ఆటలాగా మీరు భావిస్తున్నట్టున్నారు. ఒక రాష్ట్రానికి రాజధాని అని చెప్తే ఎంతో మందికి అదొక ఓ, కనెక్ట్ ఉంటుంది. రాజధాని అంటే ఇన్ని రోజులు 10 సంవత్సరాల పైన రాజధాని లేదు. ఇక్కడ అసలు చెప్పుకోవడానికి కూడా ఇతర రాష్ట్రాల్లో సిగ్గుచేటు నిజానికి. ఇప్పుడు లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత కూడా మీరు ఈ విధంగా కొత్త విచిత్రమైన డ్రామాలు ఆడితే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా చీకొడతారు నిజానికి. ఈ అమరావతిని పక్కన పెట్టి మీరు ఇతర అంశాల మీద రాజకీయం చేయండి.